ఇదేంటి గుర్తుపట్టలేదా? మర్చిపోయాడా? కోపమా? ఏదైనా నా మీదెందుకు ఉండాలి? ఆ రాక్షసి మీద ఉండాలి గాని. అయినా పెళ్లి జరుగుతుంటే రాకుండా కలుసుకోకుండా ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. కార్తీక్, మాట. ఎవరావిడ? సినిమా యాక్టర్. నాకేం తెలుసు? నిన్నేనయ్యా, ఇలారా. ఆవిడికి నా పేరెలా తెలుసు? నాకేం తెలుసు? నీ గతంలో నాకు తెలిసిన ముగ్గురే, నువ్వు, పూజ, చందు. మీ మధ్యలోనే కూర్చోతాయి అంతే. ఎవరో తెలియకుండా ఆవిడతో ఎలా మాట్లాడతాం? మాట్లాడడానికి నోరుంటే చాలు, గతం ఎందుకు? పది చెప్తా. ఏమయ్యా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి పిలుస్తుంటే తెలియనట్టు అలా వెళ్ళిపోతున్నావేంటి? ఏదో మాలాగే నువ్వు చందు గురించి బాధపడుతున్నావు అని పిలిచి మాట్లాడదాం అనుకుంటే అసలు పరిచయంలోనే వెళ్ళిపోతున్నావేంటి? చందు చేసిన మోసం గురించి ఈవిడికెలా తెలుసు? తల్లిదండ్రులు మాకు చెప్పలేదు సరే, కనీసం ప్రేమించిన వాడివి నీకన్నా చెప్పాలిగా. చెప్పిందా? అంటే ఈవిడ చందుకు అమ్మనా? నేను ఈవిడితో గతంలో క్లోజ్గా ఉండేవాడినా? మరి ఇప్పుడు ఎలా ఉండాలో? ఆంటీ, జరగాల్సిందే జరిగింది. ఎవరినైతే కలవాలనుకున్నాడు కార్తీక్ వాళ్ళనే కలిశాడు. ఏంటయ్యా ఇది? ఏంటలా ఏమీ గుర్తులేని వాళ్ళ చూస్తామే? అంటే షాక్ వల్ల మా వాడు ఇలా అయిపోయాడు ఆంటీ. అంతేలే బాబు, ఏం చేస్తాం? కర్మ అనేది ఉన్నప్పుడు అనుభవించక తప్పదు కదా. ఇదేంటి, ఈవిడ గుమ్మ టైపా కోట టైపా? పాజిటివా నెగిటివా? పోన్లే బాబు, ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. నువ్వు అసలు కనిపించిపోయేసరికి ఏమైపోయావో అని కంగారు పడ్డాను. మొత్తానికి అదృష్టవంతుడివే, బయటపడ్డావు. చూడు, ఆ నెక్స్ట్ రైట్లో 3వ ఇల్లే మాది. వీలున్నప్పుడు ఇంటికి రా. చిన్నదానికి పెళ్ళి అనుకుంటున్నాం, ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళు, సరేనా? అలాగే ఆంటీ. చూసావుగా చందు గురించి ఆవిడేమందో? చెడుగా ఏం చెప్పలేదుగా. పూర్తిగా చెప్తారంటే కన్న కూతురు, మనమే అర్థం చేసుకోవాలి. తన కూతురు నువ్వు మోసం చేస్తుంటే ఎంతసేపు మాట్లాడేదా? అసలు పలకరించేదా అని ఆలోచించు. పద రా. కూర్చోవాలి. ఏమన్నా అడగాల? వైదేహి ఎక్కడ ఉంది. అదే ఎక్కడా అని అడుగుతున్నాను. ఏరా, ఎందుకు? తన నా భార్య, తెలుసుకునే హక్కు నాకుంది. చందు కూడా నీ భార్యే. వైదేహి గురించి తెలుసుకుంటే తను బాధపడుతుంది. ఒకరి సంతోషం కోసం ఇంకోరిని బాధపెట్టడం నీ పద్ధతి. ఓహో, ఎవ్వరినీ సుఖంగా ఉండనివ్వకపోవడం నీ పద్ధతా? అక్క, మాటకి మాట అనడమే వస్తే నేను చాలా అనగలనాది. నీతో వాదన అనవసరం. వైదేహి ఎక్కడుందో చూపించు. కారణం చెప్పందే చూపించను. తన్ని చూడకపోతే చందుతో నేను కాపురం చేయను. ముందు నీ కాపురానికి గుర్తుగా వారసుని చూపించు, అప్పుడు వైదేహి వస్తుందని నేను చెప్పా. చందుకక్క ఎలా చంపుతా? అసలే పిచ్చిది. చెక్కడుందో ఎలా ఉందో ఒకసారి చూపించాక కనీసం ఫోన్లో నన్ను మాట్లాడినవా? నిజం చెప్పాక వైదేహిని ఏం చేశావు? నీకేమన్నా పిచ్చా? నాకు తెలీదా? వైదేహి నా చేతుల్లో ట్రంప్ కార్డ్. అలాంటి దాన్ని నేనేం చేస్తాను? అయితే చూపించడానికి నీకేంటి అభ్యంతరం? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై కాందే చూపించను. ఏంటది? నీ కాపురం మీద నాకు సందేహం. చిది నీచం అక్క. దాన్ని ఎలా ప్రూవ్ చేయను? అది మళ్ళీ మొదటికే వస్తున్నావు. సంతానం ద్వారా అని చెప్పానుగా, ఎన్నిసార్లు చెప్పాలి? అక్క, నేను వెంటనే వైదేహిని చూడాలి. చూడకపోతే నేను నీకు కనిపించకుండా పోతాను. తను నేను అంతం చేసుకుంటాను. నేనే పోయాక నువ్వు ఎవరిని బెదిరిస్తావు,
ఏం సాధిస్తావు? సరే, నాకు 3 రోజులు టైం ఇవ్వు, చూపిస్తాను. అంత టైం ఎందుకు? 3 రోజుల్లో చూపిస్తా అన్నానుగా. సరే, సరిగ్గా 3 రోజులు టైం ఇస్తున్నాను. 3వ రోజు సాయంత్రానికల్లా నాకు చూపించాలి. ఏంటి మమ్మీ, లేని వైదేహిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తావు? అది 3 రోజుల్లో. అది పిచ్చిది, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. మనం పిచ్చివాళ్ళం కాదుగా, అన్ని చోట్ల వెతుకుదాం. పిచ్చి పిల్లని వెతకడానికి 3 రోజులు చాలదా? ఏందన్నా, ఏమైనాది? అదుగో ఆ కారు కాడు నిలబడ్డాడే, ఆడే నీ మేనగోళ్ళకి పెళ్లి చేసిన నా కొడుకు. అన్నా, తొందరపడద్దు. సీమను చంపటానికి కత్తొద్దు, కిరసనాలు సాలు. ఆ బక్కోడు నీ గొంతినే సగం సస్తాడు, నిన్ను చూస్తే పూర్తిగా పోతాడు. ఆడి గురించి నువ్వెందుకన్నా ఇరుక్కోటం? నా మాటిని కత్తి పెట్టేయ్, కత్తి పెట్టేయనా? ఏయ్, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? ఎవరు మీరు? నువ్వు పెళ్లి చేసిన వాళ్ళ పేర్లే కాదు, వాళ్ళని కన్నోళ్ల పేర్లు కూడా తెలుసుకోవాలా. అంటే మీరు? నిషా తండ్రిని, ఫణిభూషణ్ రావుని. ఓ, ఐఎమ్ సారీ ఫణిభూషణ్, ఐఎమ్ సారీ. మిమ్మల్ని కష్టపెట్టిన మాట వాస్తవమే, కానీ నష్టపరచలేదు. ఐ మీన్, ఈ బాధ మీకు టెంపరీ. మీ అమ్మాయికి పెళ్లి జరగకపోతే ఆ బాధ శాశ్వతం. ఏ వాడేమన్నా లండన్ రాకుమారుడా, తప్పిపోతే బాధపడిపోనీకే? కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి ఫణిభూషణ్ రావు గారు. అతను ఇప్పుడు మీ అల్లుడు. ఎవడ్రా నా అల్లుడు? నువ్వు చేసేస్తే ఒంగుని నేను ఒప్పుకోవాలా? అడ్డంగా నరుకుతా నిన్ను వాణ్ణే. ఇంతవరకు ఒక కన్న తండ్రిని కష్టపెట్టానన్న గిల్టీ ఫీలింగ్ నాలో ఉండేది. ఇప్పుడు నీ ప్రవర్తన చూస్తూ ఉంటే నీతో కారు దిగి మాట్లాడటం కూడా వేస్ట్ అనిపిస్తోంది. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. అందుకే ఈ పెళ్లి జరిపించాను. జరిపించి మంచి పనే చేశాను ఇప్పుడు అనుకుంటున్నాను. చూడు, నేను దేవుడికి తప్పితే ఎవరికీ భయపడ్ను. ఏం చేసుకుంటావో చేసుకో. అది సరే, మీరు 3 రోజుల్లో వైదేహి అక్కను చూపించమన్నారుగా, అందుకు ఆవిడేమన్నారు అది చెప్పండి. ఆవిడ అనడానికే ఉంది, సరిగ్గా 3 రోజుల్లో చూపించాలి. అవును, కార్తీక్ విషయం ఏమైంది?
ఏం చందు, ఏం మాట్లాడవే? ఏముంది మాట్లాడడానికి, మామూలే. చందు చందు, ఇంట్లో మూడీగా ఉన్నామని షాపింగ్ తీసుకొచ్చాను. ఇక్కడ కూడా ఇలా మూడీగా ఉంటేలా? ఏంటి? నీకో జోక్ చెప్పనా? పెళ్ళనే ఒకే ఒక యుద్ధంలో శత్రువు కలిసి ఒకే మంచమే పడుకుంటారు. పదా. నేను చెప్పేది అబద్ధం ఉన్నావుగా? చూడు ఎంత ఆనందంగా, ఎంత ఉల్లాసంగా ఉన్నారు. నాకు కొంచెం లిప్ రీడింగ్ వచ్చు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో చెప్తాను. చందు, ఏంటి మనం ఇలా షాపింగ్ వచ్చి టైం వేస్ట్ చేయటం? ఇప్పుడు చందు, ఆహా అయ్యగారికి మరీ జోరు ఎక్కువైంది, కాస్త ఆపితే బాగుంటుంది. కొత్తగా పెళ్ళైన గోరింక జంట కొన్నేళ్ల వరకైనా నిద్రపోవట. చందు, ఈసారి మాత్రం కార్తీక్ కనబడితే ఛాన్స్ నేను నీకు వదలను. నేనే మొత్తం చెప్పి మీ ఇద్దరిని ఒకటి చేస్తాను. ఈసారి నీ కార్తీక్ కనిపిస్తే మళ్ళీ మళ్ళీ నాకు ఎదురు నన్ను ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసాయి. అది మ్యాటర్, అర్థమైందా? అలాగే. అమ్మాయి హ్యాపీగా ఉన్నాడరా మగడా అంటే నువ్వు వెంట పడతావు. ఇప్పుడు విషయం అర్థమైద్దా? ఎప్పటికైనా అర్థం చేసుకుని హ్యాపీగా ఉండు. రా రా. కార్తీక్, ఆడాలు రెండు రకాలు. ప్రేమించేవాళ్ళు, ప్రేమించిన ట్యాగ్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయి రెండో టైప్. అనవసరం టెన్షన్స్ వదిలేసి హాయిగా పూజని పెళ్లి చేసుకో. పద. శ్వేతేది? పడుకుంది. ఏ ఒంట్లో బాలేదా? కాస్త జ్వరంగా ఉంది. ఆహా. అమ్మ నిషా, మీ అత్తయ్య ఇన్నాళ్ళు మాకు పనిచేసి అలసిపోయింది. ఆవిడికి నువ్వే విశ్రాంతినివ్వాలి. అలాగే మామయ్య. హలో. హలో అనయ్య, నేను. చెప్పమ్మా. బాగున్నావా అన్నయ్య? బాగున్నానమ్మా. నీతో విషయం చెప్పాలన్నయ్య. ఏ విషయం అమ్మా? విశాల్ నిషాలకి పెళ్లి చేసింది ఎవరో కాదన్నయ్య, మన చందూనే. ఏంటమ్మా నువ్వు అనేది? నిషా విశాల్కు పెళ్లి చేసింది చందూనా? అవునన్నయ్య. యశోధర ఫణిభూషణ్లు తమ ఆస్తిని పెంచుకోవడానికి రాహుల్ నిషాల జీవితాల్ని పంచుకోవాలని ఆలోచించారు. ఇది కనిపెట్టిన చందు శ్వేతకు అన్యాయం జరగకూడదని, తమ్ముడి ప్రేమ గెలవాలని తన్ని చిత్రహింసలు పెడుతున్న యశోధరకి ఎదురు తిరిగింది. అంతేకాదన్నయ్య, విషయం తెలుసుకున్న యశోధర చేతిలో దెబ్బలు కూడా తింది. రేపు ఫణిభూషణ్ రావు ఏం చేస్తాడో తెలీదు. ఎంత జరిగినా నిబ్బరంగా భరించిందే కాని కనీసం నీకొక ఫోన్ కూడా చేయలేదు. అదే అన్నయ్య నీ కూతురి గొప్పతనం. ఈ విషయం చెప్పి చాలా మంచి పని చేసావమ్మా. ఉంటాను. అలాగే. చూసావే, వీళ్ళిద్దరి పెళ్లి చందునే చేసిందట. ఆ విషయం ఎవరితో చెప్పకుండా యశోధరతో ఇబ్బంది పడుతుందట. అది చందు గొప్పతనం. అలాంటి దాన్ని పూజించాల్సింది పోయి ద్వేషిస్తే పుట్టగతులుండవే. అవునవును, దాన్ని అలా నమ్మితే నిజంగానే పుట్టగతులుండవు. ఎన్ని రకాలుగా రుజువైనా ఇంకా దాన్ని నమ్ముతారేంటండి? అయినా ఈ శుభకార్యం ఏం ఆశించి చేసిందో ఆ గడి వస్తే కదా మనకి తెలిసేది. కానివ్వండి, ఇంకా ఎన్ని చూడాలో, ఎన్ని జరగాలో. నా ఇంట్లో వాళ్ళని తన వైపు తిప్పుకొని మనుషుల మధ్యన చిచ్చుపెట్టింది. నా ఇంటిని వల్లకాడు చేసింది రాక్షసి.
కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి ఫణిభూషణ్ రావు గారు. అతను ఇప్పుడు మీ అల్లుడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, అందుకే ఈ పెళ్లి జరిపించాను. జరిపించి మంచి పనే చేశాను ఇప్పుడు అనుకుంటున్నాను. నేను దేవుడికి తప్పితే ఎవరికీ భయపడను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇతను అడుగుదాం. బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడ చూసావా? ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూసారా? చూడలేదు బాబు. స్పర్శ, నీకెన్నిసార్లు చెప్పాను అమ్మతో ఆడద్దని? పాపం నాన్న, అమ్మని ఎందుకంటావు? అమ్మ చాలా మంచిది, తనంటే నాకు ఇష్టం. ఆహా, తను మంచిదైతే నేనెవరినే? పిచ్చోడ్నే? పిచ్చి పిచ్చి వేషాలు వేసావో తాట తీస్తా. ఏంటండి, ఏమైంది మీకు? ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారు? మీరే కదా ఆవిడ ఇంటికి తీసుకొచ్చారు. తెస్తే నెత్తికెక్కించుకుంటావా? జాలిపడి తీసుకొచ్చా. మన మీద ఇంకోళ్ళు జాలిపడేలా చేయకూడదు. స్పర్శను ఇంకోసారి ఆవిడతో చూశానంటే మామూలుగా ఉండదు. ఏయ్, కింద దిగు. నేను అమ్మతోనే ఆడుకుంటా. చంపేస్తా నిన్ను, దిగు. వెళ్ళు, వెళ్ళి చదువుకో. నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వాళ్ళిద్దరిని కలవనిచ్చావో నిన్ను. ఏంటిది, ఇంత జాలిపడి తీసుకొచ్చిన మనిషి ఇంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? అసలు ఇష్టం లేని మనిషి ఎందుకు తెచ్చినట్టు? హలో వదినా, నిషా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను వదినా. విశాల్ శ్వేత ఎలా ఉన్నారు? అమ్మా నాన్న కాస్త కుదుటపడ్డారా? ఏమ్మా, ఏదైనా పనుండి ఫోన్ చేసావా? ఆహా లేదు వదినా, మీరెలా ఉన్నారో కనుక్కుందామని చేశాను. ఎలా ఉన్నారు వదినా? బానే ఉన్నానమ్మా. పగ సాధించాలి అనుకునే మనుషుల మధ్య ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు వదినా? మామూలంగా అనవసరంగా యశోధరతో మా నాన్నతో మీరు గొడవ తెచ్చుకున్నారు. మామూలంగా మీరక్కడ అవస్థ పడుతుంటే మేమిక్కడ మామూలుగా ఉండలేకపోతున్నాం వదినా. విశాల్ కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నాడు. మిమ్మల్ని ఇంతకుముందు అపార్థం చేసుకున్నందుకు ఇంకా సిగ్గుపడుతున్నాడు. అత్తయ్య గారి విషయం తెలియదు కానీ మామయ్య గారు కూడా పైకి చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు. మిమ్మల్ని చూడాలని వదినా. ఎప్పుడొస్తారు? వస్తానమ్మా, రాకుండా ఎలా ఉంటాను? మిమ్మల్ని చూడకుండా నేను మాత్రం ఉండగలనా? వీలైనప్పుడల్లా రండి అని అనటానికి కూడా బాధగా ఉంది వదినా. అక్కడ పరిస్థితులు తెలుసు కదా.
ఎక్కువసేపు మీతో మాట్లాడటం కూడా మంచిది కాదు. ఆవిడ దీని గురించి మిమ్మల్ని ఏమైనా అంటే మేము మిమ్మల్ని ఇంకా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. జాగ్రత్త వదినా. అలాగేనమ్మా, జాగ్రత్త. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అలాగే వదినా, ఉంటాను. అది సరేనయ్యా. ఆ సిద్ధార్థ ఎస్కేప్ అయి 4 రోజులైంది. ఇంతవరకు అతి గతి లేదు. ఇప్పటికే పైనుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. ఏమైనా ఇన్వెస్టిగేట్ చేశారా లేదా? సార్, సిద్ధార్థకు సంబంధించి అతను జైల్లో ఉన్నంతకాలం అతన్ని కలవటానికి వచ్చిన ఒకే ఒక వ్యక్తి యశోధర. ఆవిడ దగ్గరికి వెళ్ళుంటాడని ఫాలో చేశాం. సిద్ధార్థ ఆవిడ దగ్గరికి వెళ్ళలేదు సార్. వెళ్ళొచ్చున్న ఉద్దేశంతో నిఘా కూడా పెట్టాను సార్. వీఆర్ ట్రయింగ్ సార్. ఏం ట్రయల్స్ ఏంటో తొందరగా కానిండి అయ్యా. అలాగే సార్. మేడం, 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 మేడం. ఏంటా గావు కేకలు? నావి గావు కేకల కాదండి బాబు, చావు కేకలు. మేడం, మేడం, కొంప మునిగిందండి. ఆ సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకున్నాడు. అదేంటండి, జూ పార్క్ లో నుంచి కోతిపిల్ల తప్పించుకుందన్న ఈజీ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. నిజమండి, టీవీలో చూసినా పేపర్లో చూసినా ఇదే మెయిన్ హెడ్డింగ్. తెలుసయ్యా? తెలుసా? తెలిసి మరీ ఇంత కూల్గా ఉన్నారేంటండి? అంతే కదండి బాబు, ఆ జైలర్ గాడు సిద్ధార్థ జైల్లో ఉండిపోవడానికి కారణం మీరేనని కూడా చెప్పేశాడు. తెలుసా? తెలుసు. తెలుసా? తెలిసిలా? మీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థంగా. కొంపది సిద్ధార్థని చంపేశారా? లేదు, భద్రంగా దాచిపెట్టా. ఎక్కడా? గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌస్ లో దాచడం ఏంటండి? పోలీస్ స్టేషన్ లో కదా అప్పచెప్పాల్సింది. ఎలాగో వాడు చివరికి మళ్ళీ జైలుకి చేరాల్సిందే. ఈలోగా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని ఆ కేసులన్నీ వాడి అకౌంట్ లో వేసి ఒకేసారి పంపేస్తే మంచిది కదా. ఏమంటా? ఏంటోనండి, ఆదివాసీ భాషలో వ్యాస భారతం విన్నట్టుంది. ప్రస్తుతానికి అలాగే ఉండని. తర్వాత ఏం చెయ్యాలో నేను చెప్తాను కదా, నాతో రా. ఏమండి, ఒక్క నిమిషం కదలతో. మేడం, లే. కింద పడకుండా తాగు. అయిపోయిందా? వెళ్దామా? బాయ్ ఆంటీ. బాయ్. పద.
అమ్మా ఏమండి అమ్మా ఏమండి అమ్మా పాప మీ ఇల్లు ఎక్కడ పాప ఒక్కసారి తీసుకో ఇప్పుడు పర్లేదు కదండి ఆల్రెడీ అండి. సరే అయితే నేను వస్తాను. అదేంటండి ఇంటి దాకా వచ్చి లోపలికి రాకుండా? పర్లేదండి, ఇంకోసారి వస్తాను. బాయ్ స్పర్శ. రా ఆంటీ ప్లీజ్. సరే పద. బాబు రా బాబు బాబు రండి. ఇదే అండి మా కుటీరం. కూర్చోండి. చాలా అందంగా ఉంది, మీ పాపలాగా. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నో ఫార్మాలిటీస్ ప్లీజ్. ఇప్పుడేగా డ్రింక్ తాగింది. బాబు బాబు బాబు. అవును, మీ ఇంట్లో ముగ్గురేనా? కాదు, ఆంటీ ఉంది. అమ్ము బాబు. నిజానికి మేము ముగ్గురమే. ఈ మధ్య ఈ గూట్లోకి పక్షి వచ్చి చేరింది. పక్షి అన్నానని ఏమనుకోకండి, ఒట్టి అమాయకురాలు, పాపం పిచ్చిది. నో ఆంటీ మంచిది, నా ఫ్రెండ్. బాబు బాబు. నీ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా మంచిదై ఉంటుంది. మరి నీ ఫ్రెండ్ని నాకు పరిచయం చేయవా? ఓ ఉన్నా ఆంటీ, ఇప్పుడే తీసుకొస్తా. బాబు బాబు ఇక్కడ బాబు బాబా. కింద ఆంటీ వచ్చింది, రా చూద్దాం. ఆంటీ చాలా బాగుంది, రామ్ము చూద్దాం. వదిలి వెళ్ళాలని కోపం వచ్చిందా? చాక్లెట్ కొనిస్తానులే, రాము. అయితే ఉండు, ఆంటీనే తీసుకొస్తా. పాపా పాపా అమ్మో 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 అమ్మో. అమ్మో అమ్మో, ఆంటీ వచ్చింది, బయటికి రా. అమ్మో త్వరగా రా అమ్మో. కూర్చోండి ఆంటీ. నువ్వు కూర్చో. ఇప్పుడే వచ్చేస్తుంది ఆంటీ. అమ్మో ఎంతసేపు? రా రాము, ఆంటీ వెయిట్ చేస్తున్నారు.
ఆంటీ అమ్మ చెప్పిందిగా, అమ్ము కొంచెం పిచ్చిది. కాఫీ తీసుకోండి. ఇటివ్వండి. నేను ఇంకోసారి వస్తాను. వస్తాను. మంచిది. బాయ్ స్పర్శ. బాయ్ ఆంటీ. ఆంటీకి టాటా చెప్పు. బాయ్. సరేరా, నేను సిద్ధుగాడు ఏం చేశాడు తెలుసా? వాడి పేరు వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడి తెలియక మీ ఇంట్లో ఏం కోర్స్ చేశారు అని అడిగాడంట. దాంతో ఆమెకు మండి ఏం చేస్తాం, నీలాంటి ముష్టోడు వస్తే వేసామని చెప్పి లేచిపోయిందంట. ఎవరితో? అరే ఒక్క నిమిషం రా. ఈతరా స్టూడెంట్ ఇటు వస్తున్నాడు. నిషా నిషా, నేను రాహుల్ని. నిషా గుర్తుపట్టలేదా? నేను ప్లీజ్ నిషా, నన్ను తప్పించుకోవడం అంత సులభం కాదు నిషా. రాహుల్ ప్లీజ్, నీకు ఇది పద్ధతి కాదు. మరి అది అంతకన్నా కాదు. నన్ను వెళ్ళి ప్లీజ్. ఏయ్, పద్ధతుల గురించి నాకు చెప్తే అంటే పిచ్చిదానా? రాహుల్ అంటే ఎవరో తెలుసా? రాహు, ఆ సూర్యవంతుడి వాడి నా నుంచి తప్పించుకోలేడే. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు కావాలి, నీ అందం కావాలి. ఇస్తావా? రాహుల్ ప్లీజ్, పెళ్ళయిందని నాతో ఇలా మాట్లాడడం తప్పు. నన్ను పెళ్ళాడుతున్న మాటిచ్చి ఆ విషయాలు గాని పెళ్ళాడటం ఒప్పా? రాహుల్ మర్యాద దక్కదు. నన్ను వెళ్ళి. అంటే ఏం చేస్తావు? విషయాలతో చెప్తావా? చెప్పేదానివైతే మొన్న మా ఇంట్లో చేసిన దానికే చెప్పుండేదానివి. చెప్పలేదంటే మనసులో ఒప్పుకున్నట్టేగా. పిచ్చి పిచ్చి వేషాలేకు. అది చెప్పకపోవడానికి కారణం నీ మీదున్న ప్రేమతో కాదు, చందు మీదున్న ప్రేమతో. ఏ రాయి అయితేనే పల్లుడు కొట్టుకోవడానికి? సర్లే, త్వరలో నీ ఇంటికి వస్తా. అక్కడ తెలుస్తా, నీ అంతు చూస్తా. వస్తా. బాయ్. నువ్వు అనవసరంగా వరి అవుతున్నావురా. ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటే ఈ లోకంలో సగం మంది నరకం అనుభవించాలి. ఒకరిని ప్రేమించాలి, ఇంకొకరిని పెళ్ళాడాలి. మరి నాది పూజది ప్రేమేగా. అందుకే ఇందాక ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే సగం మంది పైగా నరకంలో ఉంటారన్న. మొదటి సగంలో చందు ఉంది అంటే నరకంలో, రెండో సగంలో పూజ ఉంది అంటే స్వర్గంలో. అది మ్యాటర్. ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. వీడికి చందు గురించి ఎంత బ్యాడ్గా చెప్పాం. ఇప్పటికన్నా మారాడో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. కార్తీక్, సెల్ రీఛార్జ్ చేసుకోవాలి. ఇప్పుడే వస్తా. ఓకే. కార్తీక్,
కార్తీక్ కార్తీక్ పర్లా మన బాధ బాగానే పనిచేసింది. అయితే ఇక చందు మొహం చూడనమాట. వెరీ గుడ్ రా యువరాజ్, కీప్ ఇట్ అప్. మేడం, ఈ గెస్ట్ హౌస్ మందేనండి? కాదు, కంపెనీ. కంపెనీ అంటే మందే కదా. ఈ కంపెనీలో నేను 5% షేర్ హోల్డర్ కదా. అయితే రేపు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 15 లక్షలు పట్రా. ఏమైంది నారాయణ? ఏం లేదులేండి, మీరు పదండి. మేడం, మీ గెస్ట్ హౌస్ కాలింగ్ బెల్ నొక్కొచ్చా? నొక్కొచ్చు, కానీ తీయరు. ఏ లోపల ఆయన కూడా అనుగ్రహించారా? షట్ అప్. వీడెవడు? పేకాట్లో జోకర్, పనికొస్తాడని తీసుకొచ్చా. పేరు నారాయణ. హలో. ఇంత దిక్కుమాలిన ఇంట్రడక్షన్ కి ఇంతకంటే గొప్ప రెస్పాన్స్ ఎలా వస్తుందిలే నా బోందా. ఈసారి కూడా నువ్వు ఒక్కదానివే వచ్చావు. ఎక్కడ నా కొడుకు కూతురు? వాళ్ళని నీకు చూపించడం, పరిచయం చేయడం అంత సులభం కాదు సిద్ధార్థ. సోదరా, టెన్షన్ పడకు సిద్ధార్థ, చెప్పేది ప్రశాంతంగా విను. కూర్చో. శ్రీధర్ సామాన్యుడు కాడు. వాడు నీ కూతురు పూజని టోటల్ గా తన గ్రిప్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు తనెంత చెప్తే అంతే పూజకి. నీ గురించి చెప్పినా, నువ్వు తండ్రివని తెలిసినా మొహాన ఉమ్మేసి వెళ్తుందే గాని నాన్న అంటూ వచ్చి కౌగిలించుకోదు. నిజం సిద్ధార్థ, ఆ శ్రీధర్ నీ మీద కక్ష ఎలా తీర్చుకోవాలో బ్రహ్మాండంగా డిజైన్ చేసి పెట్టుకున్నాడు. నువ్వు బయటపడ్డా పిల్లలకి దగ్గర కాకుండా చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించాడు. రాహుల్ని దక్కించుకున్నాం గాని పూజని పట్టుకోలేకపోయాం. అది మొదటి నుంచి నాకు అగైనెస్టే. ఏం చేస్తాం? పోనీ తండ్రిగా నీ హిస్టరీ మంచిదా? అదే కాదు, జైల్లో ఉన్నావు. అక్కడైనా సక్రమంగా ఉన్నావా? తప్పించుకున్నావు. ఈ విషయం ఈ రోజుల్లో తెలియకుండా ఉంటుందనుకోగలవా? అందుకే సిద్ధార్థ, వెయిట్ చెయ్యి. దేనికైనా సందర్భం రావాలిగా. అదే ఎంతకాలం ఎంతకాలం అని. నా వల్ల కాదు, నా వల్ల కాదు. సిద్ధార్థ ప్లీజ్. అసలు వాడెందుకు నా కూతుర్ని కంట్రోల్లో ఉంచుకుంది? దాంతో ఏం సాధిద్దాం? ఏం సాధించాలనుకుంటున్నాడో నీకు తెలుసు. మీ ఇద్దరికి సంబంధించిన కేసు విషయంలో నువ్వు దోషి అయితేనే కదా వాడు నిర్దోషిగా మిగిలేది. అంటే అంటే నన్ను జైల్లోనే ఉండిపోయేలా చేసింది కూడా 100కి 100 పాళ్ళు శ్రీధరే. దేవుడు నాకు పెద్ద ఫ్యాన్ తెలుసా నారాయణ?
ఫ్యాన్ ఏంటి మేడం చీప్ గా, ఏసీ అనొచ్చు కదా. ఫ్యాన్ అంటే అభిమాని అని నేనంటోంది. ఓహో అదే, మీరు ఊపిరి పీల్చుకున్నట్టు చేశాడు కదా, అందుకని ఫ్యాన్ అంటున్నారేమో అనుకున్నాను. పూజ శ్రీధర్ అండర్లోకి వెళ్ళింది ఎలాగా అనుకున్నా. ఆ మ్యాటర్ ఇక్కడ ఉపయోగపడేలా చేశాడు. తన కూతురు తన శత్రువు మాట వింటుందన్న నిజం సిద్ధార్థని నిద్రపోనివ్వదు. ఆ కసితో ద్వేషంతో సిద్ధార్థ శ్రీధర్ని అటాక్ చేస్తాడు. మేడం మేడం మిగతా కథ నేను చెప్తానండి. దాంతో కేసు గురించి సిద్ధార్థ జైలు నుంచి తప్పించుకుని వచ్చి శ్రీధర్ని చంపాడని పోలీసులు అనుకుంటారు. ఇద్దరిలో ఒకరిని ఇంకొకళ్ళు చంపుతారు, మిగతా వాళ్ళని పోలీసులు చంపుతారు. మీరేమో చేతులు దులిపేసుకుంటారు. అంతే కదా మేడం? గుడ్, కరెక్ట్ గా చెప్పా. సినిమాలో ట్రై చేయొచ్చుగా, పైకొస్తా. సీరియల్సే ఇంత సెన్సేషనల్ గా ఉంటే సినిమాలు ఎందుకు మేడం? నన్ను కార్నర్ చేయడానికి శ్రీధర్ అని చెప్పింది యశోధర నిజమేనా? శ్రీధర్ ఇంత పగడ్బందీగా ప్లాన్ చేసుంటాడా? చేసే ఉంటాడు. పూజని కూడా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు కదా. పూజని నాకు కాకుండా చేశాడు. రేయ్ శ్రీధర్, నా కూతురిని నాకు దక్కకుండా చేశావు. జైలు నుంచి తప్పించుకొచ్చినా ఫలితం లేకుండా చేశావు. నా జీవితాన్ని నాశనం చేశావు. లేదు, వాడి ఆటలు సాగనివ్వకూడదు. నా బతుక్కి, నా ప్రయత్నానికి అర్థాన్ని ఏర్పరచుకోవాలి. అవసరమైతే శ్రీధర్ని చంపైనా సరే నా ఆశయం నెరవేర్చుకోవాలి. కనీసం ఒక్కరోజైనా సరే నా బిడ్డలతో గడపాలి. శ్రీధర్, నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. నా జీవితాన్ని, నా బిడ్డల్ని నాకు కాకుండా చేసినందుకు ఈ భూమి మీదే లేకుండా చేస్తాను. చేసి తీరతాను. ఎస్.